ఎంత బావ కేజీ? 100 రూపాయలు. ఆ? కేజీ 100. ఎన్ని కేజీలు తెచ్చావు? 5 కేజీల 400. అక్కడే చేపించుకొచ్చేసావా? చేసినందుకు కేజీ 30 రూపాయలు. థ్యాంక్ యూ 150 రూపాయలు. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. మంచిది. నువ్వు చేస్తే మళ్ళీ నేను ఎక్కడ బాధపడాలి. బో అందుకేనా చేసుకొచ్చేసావా? ఉప్పేసి కడగాలి. ఇదిగో ఉప్పేసాను చూసావా? ఆ ఉప్పేసి బాగా రుద్దాలి. బావు భలే కనపడుతుంది బావా, ఫ్రెష్ దాచుకోవచ్చుగా. ఏంటి కొన్ని దాచుకోవచ్చు కదా. పెడతాను. అన్నీ అక్కడ వండుతా, అన్నీ తినేస్తారా మీరు? అందుకే ఫ్రెండ్స్ మా ఆయన ఇంత కష్టపడుతున్నాడని ఇదిగోండి వేడి వేడి నీళ్ళు. పొయ్యి మాత్రం ముట్టించేది నేనే. చేసి వెళ్తే ఆరుగొట్టేసి ఉంటుంది. అబ్బాయి ఏం కాదులే, బట్టలు ఎత్తుకునే లోపు ఆరిపోయింది. మరి వాళ్ళకి స్కూల్ రెడీ అవ్వద్దా పిల్లలు? కృష్ణానది చేపలు, చెరువు చేపలు కాదు. కృష్ణానదా? భలే బాగా చేశారు కదా నీట్గా. సాగుతో పోసేస్తారు. పెద్ద పెద్ద 5 కేజీలు బొచ్చు పట్టినాయి ఇప్పుడే. 3 బొచ్చు పట్టాయి. మరి ఏ బాబు చేప తీసుకొస్తానన్నావు? అది బొచ్చా 5 కేజీలు 5,250. చేప 250 కేజీ. బొచ్చ అయితే పెద్దది కదా, అవి రేట్ ఎక్కువ. వాటికే పడుతున్నారు. అవునా? ఎన్ని ముక్కలు ఉన్నాయి ఇంకా? ఎన్ని? ఒక 50 ముక్కలు వచ్చినాయా? ఏమో 50 రాలేదా? చేపించుకొచ్చాను రా. అయినా మళ్ళీ కడుగుతున్నాడు రా మీ బావా, నీట్గా కడుగుతున్నాడు. మళ్ళీ ఉప్పేసి కడుక్కోవాలిరా మనం. అమ్మా వస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు. ఇటు తోక ముక్క నాకే బావా. 4 ఏ 4 చేపలు వచ్చినాయా? ఆహా, ఏంటి ఒక తలకాయ వేసి ఇంకా ఏది తలకాయ చెయ్యాలి చాలా. ఇది ఇదిగో ఈ ముక్క కూడా చెయ్యి. ఇది 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 అది అది దానికి పళ్ళు ఉంటాయి. ఇక్కడ పళ్ళు ఉంటాయి చూడు, ఇక్కడ పళ్ళు. లేదు గుండెకాయ, అదిగో గుండెకాయ, చేప గుండెకాయ. అది గుండెనే తీసేసారు అన్న. గుండె ఎక్కడ ఉంది ఇంకా? అది ఇప్పుడు పడేసావు, అదే గుండెకాయ. చేపలు పుట్టినా పెరిగినా సరే సర్లే, నువ్వే పుట్టి పెరిగేవులే, నాకేం తెలియదులే. మీ చెరువులే